వ్యూ పోస్ట్ చూద్దాం అసలు ఎలా ఉంది. లేటెస్ట్ పోస్ట్ ఇక్కడ యాడ్ అయింది చూసారా. అలాగా ఇంకో పోస్ట్ కూడా యాడ్ చేద్దామా. దీనికి ఏం పెడదాం టైటిల్, లేటెస్ట్ పోస్ట్ లో ఏదో పోస్ట్. ఈరోజు ట్రెండింగ్ ఏం పోస్ట్ ఉంది, అబ్బాయి సరే ఏం రాద్దాం టైటిల్, గూగుల్ వాండ్ బిఫోర్ ఇది కాపీ చేసుకుందామా ప్రస్తుతానికి. కాపీ చేస్తే పేస్ట్ చేయనా, ఓకేనా. ఇక్కడ పబ్లిష్ కొట్టనా, పబ్లిష్ కొట్టేసానా, అయిపోయింది కదా. ఇప్పుడు మనం అంతే అంతే అలాగ ఉంటుంది చూడండి. ఇప్పుడు వ్యూ పోస్ట్ ఇదిగోండి ఒకటి వచ్చింది చూసారా. ఇది ఒక పేజ్, ఇది ఒక పోస్ట్ కదా. ఇప్పుడు మనం ఈ పోస్ట్ లో కంటెంట్ యాడ్ చేద్దామా. ఇందులో వెనిజులా గురించి రాద్దాం ఏమైనా. వీళ్ళగా ఇది ఈ ఎన్డీటీవీలో పోస్ట్ చేశారు కదా, వాళ్ళు ఒక కంటెంట్ అలా మన దాంట్లో రాద్దాం. ఓకే సేవ్ ఇమేజ్ నాకు వెనుకల సేవ్ చేసేసుకున్నాం. ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం చాట్ జీపీటీ చేయండి. లేదంటే నేనైతే నార్మల్గా ఇక్కడ కాపీ పేస్ట్ చేసేస్తున్నాను, మీరైతే ప్రాపర్ గా చాట్ జీపీటీ యూస్ చేసుకొని చేయండి. ఇప్పుడు బ్లాక్ లో ఎలా వాడాలి అవన్నీ తెలుసు ఏమండి. ఇక్కడ చూడండి, ఓకే ఇప్పుడు వినిపిస్తుందిగా బాగానే. ఓకే దీన్ని బ్లాక్ అంటారండి. ఇందులో మనం హెడ్డింగ్స్ కానీ ఇమేజ్ కానీ పారాగ్రాఫ్ కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని క్లిక్ చేసి. సో దీనికి మనం ఒక హెడ్డింగ్ ఇద్దామా, ఆల్రెడీ ఇచ్చితంగా టైటిల్ ఇచ్చేసాము. ఒక పారాగ్రాఫ్ ఇచ్చేద్దామా, పారాగ్రాఫ్ క్లిక్ చేసి అక్కడ కాపీ చేసుకున్న కంటెంట్ ఇక్కడ ఏమైనా పేస్ట్ చేసుకుందామా. ఇక్కడ ఏమైనా కాపీ చేసుకుందాం కంటెంట్ వెనిజులా గురించి. ఇదంతా కాపీ చేసుకుందాం, పేస్ట్ చేసేసానా. పేస్ట్ ఓకేనా. దీన్ని డిలీట్ చేసుకోవాలని డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా.
చాలా స్లోగా ఉందండి. ఇంత కాపీ చేద్దాం అనుకుని అవ్వట్లా. ఓరిని అది ఇప్పుడు అయింది. ఓకే, మొత్తం కాపీ అయిపోయిందండి ఇదంతా. డిలీట్ చేసేసి ఇదిగోండి. ఓకేనా? 2 సార్లు అయిందేంటి? ఏంటి మొత్తం కాపీ అయిపోయిందా? మొత్తం అయింది సార్. ఓకేనా? ఇప్పుడు బాగానే ఉందిగా. సో మనం ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం అన్నా కానీ చేసుకోవచ్చండి. ఈ బ్లాక్ సింబల్ దగ్గర ఇక్కడ క్లిక్ చేసేసి ఎంటర్ నొక్కాక ఇక్కడ మన బ్లాక్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి మనం ఇమేజెస్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సెకండ్ ఇమేజ్ కూడా ఇవ్వచ్చు సార్. ఒక టెక్స్ట్ తర్వాత ఇమేజ్ తర్వాత టెక్స్ట్ అలా ఇవ్వచ్చు, మన ఇష్టం అండి. ఓకే సార్. ఓకేనా? ఇది సేవ్ కొట్టేసానా ఇక్కడ? ఓకే, ఇది అయిపోయింది. ఇక్కడ చూడండి, గెట్ ఫీచర్డ్ ఇమేజ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూసారా? గెట్ ఫీచర్డ్ ఇమేజ్ అంటే ఇప్పుడు ఈ న్యూస్ సంబంధించి ఈ ఇమేజ్ కాకుండా ఒక ఫీచర్డ్ ఇమేజ్ ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫుడ్ అనుకోండి, మన ఫుడ్ మీద క్లిక్ చేస్తే వేరియస్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి ఫుడ్ గురించి. కానీ దానికి సంబంధించి ఒక నార్మల్ ఒక ఫుడ్ ఒక పిక్చర్ కనిపిస్తుంది. దాని ఫీచర్డ్ ఇమేజ్ అంటారు అనమాట. అన్నిటికీ సంబంధించి ఒకే ఒక పిక్చర్ కనిపిస్తుంది అనమాట. అది క్లిక్ చేస్తే వేరియస్ పిక్చర్స్ కనిపిస్తాయి. అర్థమైందా? మీకు అది కూడా చూపిస్తాను అండి. వెనుజులా ఎర్త్క్వేక్ ఇమేజెస్. ఓకే, ఆ ఇమేజెస్ లోకి వెళ్ళిపోయి ఏదో ఒక ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకుందాం. సేవ్ ఇమేజెస్. వెనుజులా అని చెప్పి డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు అయిపోయింది. ఎడిట్ పోస్ట్ లోకి వెళ్ళిపోయి ఫీచర్డ్ ఇమేజ్ ఉంది కదా, సెట్ ఫీచర్డ్ ఇమేజ్ లోకి వెళ్ళిపోయి సెలెక్ట్ ఫైల్స్. ఇప్పుడు మనం వెనుజులా డౌన్లోడ్ చేస్తున్నాం కదా, ఇది కూడా ఈ సెట్ ఫీచర్డ్ ఇమేజ్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ చూడండి, కిందకి రండి. ఇక్కడ చూడండి, కేటగిరీస్ అని కనిపిస్తుంది చూసారా? అవును సార్. ఇది ఏ కేటగిరీ లెక్క వస్తుందండి? అంటే న్యూసే కదా. న్యూస్ సార్. న్యూస్. ఓకే, తరువాత ఇంకా లేటెస్ట్ న్యూస్, అంతే కదా. ఇంటర్నేషనల్ న్యూస్ కూడా వస్తుంది సార్. ఇంటర్నేషనల్ న్యూస్. ఓకే, ఇక్కడ చూడండి, కిందకి రండి. పేరెంట్ కేటగిరీ అని ఉంటుంది. పేరెంట్ కేటగిరీ అంటే దేనికి సంబంధించి? న్యూసే కదా, లేటెస్ట్ న్యూస్, దానికి సంబంధించిందే కదా. ఈ యాడ్ కేటగిరీ ట్యాగ్స్ అనేది నేను మీకు చెప్తాను తర్వాత. ఓకేనా? ఓకే, అయిపోయింది. సేవ్ చేద్దాము. సేవ్ చేసి ఒకసారి మన పోస్ట్కి వెళ్దాం. ఏది? బ్లాగ్స్. రీఫ్రెష్. కనిపిస్తుంది చూసారా? ఇది ఫీచర్డ్ ఇమేజ్ అండి. దీనికి సంబంధించింది ఇది. ఇదంతా లేటెస్ట్ న్యూస్, హలో వరల్డ్, ఇవన్నీ. అర్థమవుతుందా? బ్లాగ్ సంబంధించింది. అర్థమైందా? ఇప్పుడు మనం
అంతా చేసాం ఓకే. ఇలా చిందరవందరగా పెట్టుకోవడం బెటర్, ఒక మెనూ క్రియేట్ చేసి మనం అలా పెట్టుకోవడం బెటర్ అండి. మెనూలో పెట్టుకుంటే బెటర్. ఈ శాంపుల్ పేజ్ కింద పెట్టేసానా. ఇప్పుడు చూడండి ఏం చేద్దాం, ఇలా వెళ్ళిపోయి అపీరెన్స్ లోకి వెళ్ళిపోయి ఒక మంచి థీమ్ పెట్టుకుందాం. దీనికి యాడ్ థీమ్ లోకి వెళ్ళిపోయి ఒక బ్లాగింగ్ థీమ్ పెట్టుకుందామా. మనం వస్తుంది ఇదిగోండి. న్యూస్ బ్లాగ్ ఇదేదో బాగున్నట్టుంది. డైలీ న్యూస్ బ్లాగ్ చాలా వచ్చినాయి చూసారా. ఇది చూద్దాం. న్యూస్ బ్లాగ్ ఇదే బాగానే ఉన్నట్టుంది. అన్ని థీమ్స్ బాగుంటాయని కాదండి, కొన్ని థీమ్స్ లో కూడా కొన్ని కనిపిస్తే కొన్ని కనపడవు. అర్థమైందా. ఇన్స్టాల్ చేసేసుకోండి, యాక్టివేట్ చేసేసేయండి. యాక్టివేట్ అయిపోయింది. ఓకే, ఒక్కసారి చూద్దాం ఎలా కనిపిస్తుందో అది. ఒక బ్లాగింగ్ వెబ్సైట్ లాగా ఏం చూసారా, గూగుల్ వాండ్. ఇప్పుడు ఇది ఏమైంది, మనం పెట్టిన ఫోటో కనపట్లేదు. దీని మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాం, మనం ఇక్కడికి వెళ్ళిపోయాం చూసారా. అది దీన్ని ఫీచర్డ్ ఇమేజ్ అంటారు అనమాట. అర్థమైందా. ఇదిగోండి, గూగుల్ వాండ్ మిలియన్స్ బిఫోర్ క్వేక్ వెనిజులా అని చెప్పి క్లిక్ గానే దీనికి సంబంధించిన దగ్గరికి వెళ్ళిపోతాం. అర్థమైందా. ఇప్పుడు మీరు ఒక అపిరెన్స్ కింద మెనూలోకి వెళ్ళి, అరే ఇక్కడ మనకు పోస్టులు కనపట్లేదే. మీరే చెప్పాలి నాకు ఇప్పుడు. అంటే మెనూ నేమ్ లో పోస్ట్ యాడ్ చేయాలనుకోండి సార్. చెప్పాలి క్లియర్ గా వచ్చండి. ఇప్పుడు మనం మన పోస్ట్ ఇక్కడ ఎలా యాడ్ చేయాలి చెప్పాలి. కింద పోస్ట్ ఉంది కదా సార్. గుడ్. అదే నేను అంది. గూగుల్ వాండ్ లేటెస్ట్ పోస్ట్ యాడ్ టు లేటెస్ట్ న్యూస్ కింద ఇక్కడ పెట్టేసి సబ్ ఐటమ్ కింద ఇది పెట్టేద్దాం. ఓకే సార్. ఓకే, ప్రైమరీ నావిగేషన్ ఇదంతా సేవ్ మెనూ. ఓకే, తర్వాత కస్టమైజ్ లోకి వెళ్ళి హోమ్ పేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీకు చూపిస్తాను ఒకసారి చూద్దాం. హోమ్ పేజ్ సెట్టింగ్స్ అవి ఓకే. ఇది చెప్పే ముందు ఒక్కసారి మన వెబ్సైట్ లోకి వెళ్దాం. ఏది మన వెబ్సైట్, ఇదే కదా. ఒక్కసారి రీఫ్రెష్ చేసి చూస్తుంది. ఇప్పుడు ఇది ఎక్కడ కేటగిరీలో ఉందండి, న్యూస్ కేటగిరీలోకి వచ్చిందిగా చూసారా. లేటెస్ట్ న్యూస్ కింద ఇది వచ్చేసింది. ఇది క్లిక్ చేస్తే దీనికి సంబంధించింది వచ్చింది చూసారా. ఇప్పుడు నేను నార్మల్ గా కొట్టంగానే ఇలా రావాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఎడిట్ లోకి వెళ్ళిపోయి హోమ్ పేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎవరు లేటెస్ట్ పోస్ట్ లో ఉన్నాయి చూసారా. ఇది మెయిన్ అండి, ఇది ఇలా ఉంచుకున్నారో చూసుకోండి. ఓకేనా. తర్వాత పబ్లిష్. అర్థమైందా. ఎప్పుడు మనం బ్లాగ్స్ చేసేటప్పుడు ఎవరు లేటెస్ట్ పోస్ట్ దగ్గర ఉంచుకోండి. అర్థమైందా. వచ్చేసింది హోమ్ పేజ్ అన్కేటగిరీ లేటెస్ట్ న్యూస్ ఇది వచ్చేసింది. ఈరోజు మీరు చేయగలరు కదా. ఈరోజు చిన్న క్లాసేలేండి, పర్లేదు. మీరు చేయగలరు కదా మంచి బ్లాగింగ్ వెబ్సైట్. ఏమేం చేస్తారు చెప్పండి నాకు. ఈరోజు ఒక రెండు మూడు పోస్టులు చేయండి. దానికి టైటిల్ ఏమిస్తారంటే, ఒక పోస్ట్ కి టైటిల్ ఎడ్యుకేషన్ అని ఇవ్వండి, ఇంకో పోస్ట్ కి న్యూస్ అని ఇవ్వండి, ఇంకో పోస్ట్ కి ఎడ్యుకేషన్, న్యూస్, స్పోర్ట్స్ అని ఇవ్వండి. ఓకేనా. ఇవన్నీ మీరు ఈ 3 పోస్టులు చేసి ఆ 3 పోస్టుల కింద టైటిల్ ఇచ్చేస్తారు కదా. దాని కింద మీరు బ్లాక్ సింబల్ క్లిక్ చేసి హెడ్డింగ్ ఇచ్చి దానికి సంబంధించి 2-3 పోస్టులు యాడ్ చేయండి. దాని కింద ఈరోజు న్యూస్ సంబంధించి మనం వెనిజులా గురించి అనుకున్నామా, దాంతో పాటు ఇంకా ముంబై కేసు ఏదో ఒకటి అలాగా. స్పోర్ట్స్ కింద 3, అయితే ఎడ్యుకేషన్ కింద 3 చేసేసి మెనూలో యాడ్ చేసేయండి.
అర్థమైందా? అవునండి. అది చేయగలరు కదా? ఎస్ సార్. గుడ్ గుడ్. చేసి నాకు ఈరోజు పంపండి. ఓకే సార్. ఈరోజు చిన్న క్లాసే. ఎవరో థీమ్ హ్యాండ్ మాత్రం రైజ్ ఏదో చేశారు సార్. ఏమండి? అతను ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరు? ప్రభాకర్. చెప్పండి ప్రభాకర్ గారు. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఏం లేదు సార్, అది ఆఫ్టర్నూన్ మీకు అది వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసి పెట్టండి సార్. అది లాస్ట్ టైం చెప్పారు కాబట్టి నాకు లేట్ అయింది చేయటం. అవునా, నేను చెక్ చెక్ చేస్తానండి. చేశాను సార్. నేను చెక్ చేసి నేను మీకు ఇప్పుడు పింక్ చేస్తాను. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లాగిన్ లో నెంబర్ ఆఫ్ పోస్టులు చేయొచ్చు, లేకపోతే లిమిటెడ్ ఉంటుంది సార్ ఇది? నంబర్ ఆఫ్ పోస్టులు చేయొచ్చండి. మీరు 30-40 చేసేసి సబ్ ఐటమ్స్ కింద పెట్టేసేయండి. అర్థమైందా? ఒకటి సార్. ఇంకోటి యాక్చువల్గా మన లాగిన్ లో కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు దానికి పాసిబిలిటీ ఉంది కదా సార్, అది ఎలా చేయాలి సార్? అది కొంచెం అది నెక్స్ట్ వచ్చే క్లాసులో చెప్తా. ఇది ఓన్లీ క్రియేషన్ వరకు నేర్చుకోండి. వచ్చే క్లాసెస్ వింటే అది మీకు అర్థం అవుతుంది అనమాట, మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలని. అర్థమైందా? ఇంకోటి ఒకే సైట్ లోని బ్లాగింగ్ కూడా చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వెబ్సైట్ చేయొచ్చు. ఒక పేజ్ అనేది క్రియేట్ చేసేసి, ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా. ఓకే, ఇది ఓకే. నేను ఒకసారి ఇందులోకి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి ఓ పేజ్ క్రియేట్ చేస్తున్నా. పేజెస్ ఆల్రెడీ మెనూలో ఆల్రెడీ పేజ్ ఉంది కదా. ఏది మెనూస్, ఏది అరే కనిపిస్తుందా స్క్రీన్? అది ఇప్పుడు ఇందులో పేజ్ శాంపుల్ పేజ్ ఉంది కదా. శాంపుల్ పేజ్ కూడా మెనూలోకి యాడ్ చేసేసి, ఓకే ఇప్పుడు దీన్ని ఇలా చేసేసుకోండి. ఇది ఇలాగా. ఓకే, దీన్ని సబ్ ఐటమ్ కింద పెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. సేవ్ మెనూ కొట్టేసేయండి. సేవ్ మెనూ కొట్టేసా. ఇప్పుడు ఇది అక్కడ పేజ్ కింద ఉన్నట్టే కదా. అర్థమైందా? రీఫ్రెష్ చేస్తున్నా. శాంపుల్ పేజ్ ఉందా? శాంపుల్ పేజ్ మీద లేటెస్ట్ న్యూస్ కనిపిస్తుందా? ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది ఏ అండర్లో ఉన్నట్టు? బ్లాగింగ్ వెబ్సైట్ పేజ్ వెనక పేజ్ కింద ఉన్నట్టుగా శాంపుల్ పేజ్, లేటెస్ట్ న్యూస్. ఇది అర్థమైందా? అలా చేసి ఓకే సార్. అంటే నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్ లో వెబ్సైట్ అనేది క్రియేట్ చేసాం కదా సార్. ఓకే, ఇప్పుడు ఆ వెబ్సైట్ లోనే బ్లాగింగ్ కూడా రెండింటిని రన్ చేయొచ్చు, లేకపోతే వెబ్సైట్ ఇప్పుడు ట్రాక్ చేసి ప్రాక్టీస్ ప్రకారం అయితే మీరు సర్వీస్ లో ఒక బ్లాగింగ్ వెబ్సైట్లు కూడా పెట్టుకోవచ్చు. బ్లాగింగ్ కాకపోతే ఇప్పుడు వెబ్సైట్ లో సర్వీస్ వెబ్సైట్ లోపల బ్లాగింగ్ వెబ్సైట్లు బాగుంటాయి బాగోగా? ఏదైనా ఒకటే చెయ్యాలి మీరు. ఐదర్ సర్వీస్ వెబ్సైట్, కంప్లీట్లీ సర్వీస్ వెబ్సైట్, లేదు కంప్లీట్లీ బ్లాగింగ్ వెబ్సైట్లు. అర్థమైందా? అలా ఇప్పుడు ఒక రెండిట్లో కలిపితే క్లంజ్ అయిపోద్ది అనమాట. బాగోదు మీకే. ఇప్పుడు దీనికి కూడా మనం SEO చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది సార్? ఈజీ చేసుకోవచ్చండి మీరు. అది అవన్నీ వచ్చే క్లాసెస్ లో చెప్తాను నేను. SEO ఇవన్నీ నేను నెక్స్ట్ వీక్ మొత్తం మన అంతా కూర్చొని SEOనే చేద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఇవి నేర్చుకోండి. ఫస్ట్ బేసిక్ ఇదంతా నేర్చుకుంటే దీని నుంచి మనం గూగుల్లో డబ్బులు ఎలా సంపాదించుకోవాలని చెప్పి నేను మీకు నేర్పిస్తాను. ఓకేనా? ప్రస్తుతానికైతే మీరు ఒక బ్లాగింగ్ వెబ్సైట్ చేయండి, WP రీసెట్ కొట్టేసి. ఓకేనా? నేను రోజు చూస్తున్నానండి. నిన్న కుదరలా నాకు, కరెంట్ లేకుండా. అది సరేనా? చేసి నాకు పెట్టేసండి. ఈ రోజు చిన్న టాపిక్ కదా, పెద్ద టాపిక్ కాదు. రేపు మనం ఈ కామర్స్ వెబ్సైట్ ఎలా చేయాలని చూద్దాం. ఓకేనా? టక్కమని ఇస్తానండి, ఒక్క 10 నిమిషాలు నేను ఇస్తాను. ఓకే సార్, పక్కాగా చెప్తాను. ఓకేనండి, అందరు బాగా ప్రాక్టీస్ చేయండి. రేపు మనం ఈ కామర్స్ వెబ్సైట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? వీడియో వచ్చేసి సార్ నేను 9 పెట్టేస్తానండి. నిన్న కరెంట్ లేకపోవటం వల్ల నాకు అలా అయింది, కానీ ఈరోజు పెట్టేస్తాను. ఓకే, థ్యాంక్స్ అండి.